ఇప్పుడు ఇది చదువు. వెరిఫై దట్ ద లాగిన్ పేజ్ మస్ట్ హ్యావ్ ఫీల్డ్స్ ఫర్ ఎంటరింగ్ ఏ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. Yeah. అంటే మీనింగ్ అక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఫీల్డ్ ఉండాలి అని నీ ఉద్దేశం. లాగిన్ పేజ్ Yes. ఓపెన్ చేయగానే సో మస్ట్ హ్యావ్ బదులు నువ్వు ఏం రాయాలంటే వెరిఫై దట్ ద లాగిన్ పేజ్ ఈజ్ డిస్ప్లేడ్ విత్ యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఫీల్డ్స్. సో కొంచెం Okay. టెక్నికల్ టెక్నికల్ లాంగ్వేజ్లో రాయాలన్నమాట. నెక్స్ట్ ఏంటి వెరిఫై ద యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ ఫార్మాట్. ఏంటి ఆ ఫార్మాట్? వెరిఫై దట్ ద యూజర్ నేమ్ అండ్ ఆర్ ఈమెయిల్ ఫార్మాట్ ఇస్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఆర్ అక్కడ రిక్వైర్మెంట్ ఏంటి, లైక్ ఈజ్ హ్యావింగ్ @ లేకపోతే .com లేకపోతే ఏంటి ఆ రిక్వైర్మెంట్ అనేది మనం రాయాలి కదా. సో అంటే వెరిఫై అది కంప్లీట్‌గా అంత పెద్దగా కంప్లీట్‌గా రాయొచ్చా? అక్కడ కంప్లీట్ రాయడానికే కదా మరి అది టెస్ట్ కేస్ ఇప్పుడు మీరు డిస్క్రిప్షన్ అయినా. పంపించిన దాంట్లో బోత్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ మస్ట్ బి మ్యాండేటరీ ఫీల్డ్స్. ఇంకోటేంది యూజర్ నేమ్ ఇక్కడ ఎన్నో ఉండే వాలిడ్ ఫార్మాట్ అండ్ వ్యాలిడ్ ఫార్మాట్ అనే వర్డ్ అయినా ఉండాలి కదా. వెరిఫై దట్ ద యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ ఫీల్డ్ ఇస్ ఇన్ వ్యాలిడ్ ఫార్మాట్. ఆ ఫార్మాట్ ఏంటి, అది వ్యాలిడా ఇన్వాలిడా అని తెలియాలి కదా. పోనీ మొత్తం రాయలేకపోయినా వ్యాలిడ్ ఫార్మాట్ అని రాసి లైక్ టెస్ట్ డేటాలో మన లేకపోతే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్లో అయినా. ఇప్పుడు నేను నువ్వు టెస్ట్ చేస్తున్నాను అనుకో, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఓకే. ఫార్మాట్ అన్నావు, నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నువ్వు ఇచ్చిన టెస్ట్ కేసు, కానీ నాకు అది ఏది ఫార్మాట్ కరెక్టో రాంగో నాకు తెలియాలి కదా. సో కరెక్ట్ ఫార్మాట్ ఏంటనేది నువ్వు టెస్ట్ కేస్ డిస్క్రిప్షన్లో అయినా ఇచ్చుకోవాలి, లేకపోతే ఇంకెక్కడైనా ఈ టెస్ట్ కేస్ స్టెప్స్లోనో టెస్ట్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్లోనో ఎక్కడో చోట నీకు అది రిఫ్లెక్ట్ అవ్వాలి, అది ఏంటిది ఆ వ్యాలిడ్ ఫార్మాట్ అనేది. ఓకే. సో ఇక్కడ ఇక్కడ కూడా అంతే. వెరిఫై దట్ పాస్వర్డ్ మస్ట్ మీట్ ద కాంప్లెక్సిటీ రూల్స్. కింద రాయాలి నువ్వు ఇంకా కాంప్లెక్సిటీ రూల్స్ ఏంటి అనేవి, లైక్ మినిమం 8 digits, లెంత్ ఆఫ్ 10 characters, ఏమైతే కాంప్లెక్సిటీ రూల్స్ ఉన్నాయో అవి కూడా నువ్వు మెన్షన్ చేయాలి. ఎందుకంటే కంపెనీ టు కంపెనీ కాంప్లెక్సిటీ రూల్స్ మారిపోతాయి కదా. అప్పుడు నాకు ఎలా తెలుస్తుంది ఏ పాస్వర్డ్ కాంప్లెక్స్, ఏది ఫాలో అవుతుంది ఏది అవ్వట్లేదని. సో ఇక్కడ డిస్క్రిప్షన్ కొంచెం డీటెయిల్డ్గా ఉండాలి. వెరిఫై దట్ యూజర్ ఇస్ ఆన్ సక్సెస్ వెరిఫై దట్ యూజర్ ఆన్ సక్సెస్ఫుల్ లాగిన్ ఈజ్ రీడైరెక్టెడ్ టు డాష్బోర్డ్. ఇది ఓకే. వెరిఫై ఎర్రర్ మెసేజ్ ఫర్ ఇన్కరెక్ట్ యూజర్ నేమ్. ఇది కూడా ఫైన్. కానీ దీన్ని ఇంకా బెటర్గా ఎలా రాయొచ్చు అంటే వెరిఫై దట్ యూజర్ ఈజ్ డిస్ప్లేడ్ విత్ అన్ ఎర్రర్ మెసేజ్ అపాన్ ఎంటరింగ్ ఇన్వాలిడ్ ఇన్కరెక్ట్ క్రెడెన్షియల్స్. అలా రాయాలన్నమాట. ఓకే. అవి కొంచెం చూసుకో. ఓకే. లైక్ అంటే ఇప్పుడు అర్థమైంది. టెస్ట్ డిస్క్రిప్షన్‌లో డీటెయిల్డ్‌గా రాయాలి. సో వైల్ లూప్కి డూ వైల్ లూప్కి తేడా ఏంటి? వైల్ లూప్‌కి డూ వైల్ లూప్‌కి అక్క వైల్ లూప్‌కి ఏమో స్టార్ట్ ఎండ్ అనేది ఏముండదు. స్టార్ట్ ఉండిద్ది, ఎండింగ్ కండిషన్ తెలీదు. అదే సారీ వి డోంట్ నో ఎండింగ్ కండిషన్. దానికైతే డూ వైల్‌కి కండిషన్ ఏం అవసరం లేదు కదా అక్క. కండిషన్ కావాలి కానీ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కండిషన్ వి కెన్ యూస్ డూ వైల్ అట్లీస్ట్ ఫర్ వన్. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఫస్ట్ లాజిక్ చెక్ చేయట్లేదు కానీ తర్వాత లాస్ట్లో ఉంది కదా వైల్. సో ఒక్కసారైనా లాజిక్ లేకుండా మనం రన్ చేయాలనుకుంటే డూ వైల్కి వెళ్ళాలి. ఓకే. ఓకే ఇప్పుడు ఇది చెప్పు, ఎరేస్ గురించి చెప్పు. అరేసా మర్చిపోయా. అంటే అర్థం కాలే అక్క. ఎరేస్ చెప్పాను. ఎరే, వాట్ ఈస్ అన్ ఎరే ఇన్ జావా? మర్చిపోయినా. అరే సేమ్ లైక్ వీటిలాగానే కదా ఫర్ వైల్ డూ వైల్ లూప్. కాదు. ఎరే అంటే
సిమిలర్ టైప్ ఆఫ్ డేటాని ఒకటే మెమరీ బ్లాక్లో స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే వి గో ఫర్ ఎరేస్. యా మీరు అది ఎగ్జాంపుల్ చూపించింది కదా, బ్లాగ్స్ 1 2 3 4 అట్లా క్రియేట్ చేసి మళ్ళీ దాంట్లో ఏ ఏ బ్లాక్ లో మనము డాటాని స్టోర్ చేయాలనుకుంటుంది కూడా చేసుకోవచ్చు. అండ్ ఇట్ స్టార్ట్స్ విత్ జీరో. జీరోని మనము కంపల్సరీ ఇండెక్స్ లో జీరో ఉండాలి, స్టార్టింగ్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ జీరో ఉండాలి. అండ్ దాని తర్వాత ఏదైతే రిమైనింగ్ ఉంటుందో, ఐ మీన్ దాని సబ్ బ్లాక్స్ టైప్ ఇంకేవైతే ఉంటాయో వాటికి మాత్రం జీరో అవసరం లేదు. జస్ట్ లైక్ 1 2 3 4 5 6 అట్లా అలా రాసేసుకోవచ్చు. కాదు అలా కాదు. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 ఒక నెంబర్, 23 ఒక నెంబర్, 4 ఒక నెంబర్ కదా. ఇప్పుడు 23 యొక్క నెంబర్ ఏ ఇండెక్స్లో ఉంది, ఎన్నో 1 పొజిషన్లో 1లో ఉంది. యా 1 ఎన్నో ఇండెక్స్లో ఉంది? 0 4 2. యా. సో అది ఇంక్రిమెంట్ ఆర్డర్లోనే వెళ్తుంది. ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ ఉంటుంది, కానీ స్టార్టింగ్ నెంబర్ 0 నుండి స్టార్ట్ అవ్వాలి అంతే. ఓకే, అది గుర్తుందక్క. అరే అంటే ఏంటిది? అరే ఇస్ array helps us to store similar type of data in a single variable. known values ఉన్నప్పుడు, లైక్ ఫిక్స్డ్ మెమరీ ఉన్నప్పుడు, నీకు ఎంతమంది సిమిలర్ టైప్ ఆఫ్ నంబర్స్ను ఒక లొకేషన్లో స్టోర్ చేసుకోవాలనే క్లారిటీ మనకు ఉన్నప్పుడు వీ కెన్ గో ఫర్ అరేస్ అనమాట. ఓకే. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు నాకు క్లాస్లో 10 మెంబర్స్ జాయిన్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు నేను అరే ఆఫ్ సైజ్ 10 క్రియేట్ చేస్తాను. సో అరే ఆఫ్ సైజ్ 10 క్రియేట్ చేసినప్పుడు నాకు ఓన్లీ 3 మెంబర్సే జాయిన్ అయితే రిమైనింగ్ 7 స్పేసెస్ నాకు ఏవైతే మెమరీ క్రియేట్ అయిందో అది వేస్ట్ అయిపోయింది. అలా కాదు, నాకు 10 ఉన్నాయి, నాకు 10 ఫిల్ అయిపోయినాయి, కానీ నాకు రేపు 11th మెంబర్ యాడ్ అవుతుంటే నేను ఈ అరేలో యాడ్ చేయలేను. నేను మాన్యువల్గా మళ్ళీ వచ్చి ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. లైక్ మెమరీ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వదు. సో ఇందులో మనకు ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ కానీ స్టోరేజ్ సైజ్ తెలిస్తే మనం క్లియర్ గా యూజ్ చేసుకోవచ్చు. సో దానికంటే తక్కువ ఉన్న వేస్టేజ్ అయిపోతుంది, ఎక్కువ ఉన్న మనం స్టోరేజ్ చేయలేము. అవును. సో ఇది నేను మొన్న లాస్ట్ క్లాస్లో నీకు లైక్ నీకు వాల్యూస్ ఉన్నప్పుడు చెప్పాను, వాల్యూస్ లేనప్పుడు కూడా చెప్పే ఉంటాను మ్యాక్సిమం, నాకు గుర్తు రావట్లేదు. వాల్యూస్ ఉన్నప్పుడు అయితే ఇలా ఇస్తాం, ఇంట్ ఏ డేటా టైప్ అయితే ఆ డేటా టైప్ రెక్టాంగిల్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ స్పేస్ వేరియబుల్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ లోపల దాని వాల్యూస్ ఇచ్చుకోవాలి. నువ్వు ఇటువైపు ఏ డేటా టైప్ పెట్టుకుంటున్నావో ఆ ఫార్మాట్లో నీకు ఈ వాల్యూస్ ఉంటాయి. సో ఇక్కడ నేను స్ట్రింగ్ అరే క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ డబుల్ కోట్స్లో నేను డేటాని రాసుకున్నాను. క్యార్ క్రియేట్ చేస్తే సింగిల్ కోట్. ఓకే, ఇప్పుడు నాకు వాల్యూస్ ముందే తెలిసినాయి కాబట్టి నేను ఇలాగ పెట్టేసుకున్నాను. బట్ ఇప్పుడు నాకు వాల్యూస్ తెలీదు, నాకు ఏం తెలుసు అంటే జస్ట్ ఒక 10 మెంబర్స్ జాయిన్ అవుతారని మాత్రమే తెలుసు. అలాంటి టైంలో నేను ఏం చేయొచ్చు, ఒక అరేని ఆఫ్ సైజ్ 10 క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇంట్ రెక్టాంగిల్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ ఏఆర్ఆర్ ఎనీ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ ఇంట్. ఇక్కడ మనం సైజ్ ఇవ్వాలన్నమాట, 10 అయితే 10, 20 అయితే 20. ఓకే. సో ఇప్పుడు ఇలా ఇవ్వడం వల్ల ఏమైంది, ఎప్పుడైతే న్యూ కీవర్డ్ ఉంటుందో మనం ఇక్కడ ఎంత సైజ్ ఇచ్చామో సో ఆ సెల్ అనేది అన్ని పార్ట్స్గా డివైడ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు అక్కడ నేను 10 ఇచ్చాను కాబట్టి ఇక్కడ నాకు 10 సెల్స్ క్రియేట్ అవుతాయి అనమాట ఎంటీగా. ఓకే, ఒక సెల్ మల్టిపుల్ పార్ట్స్ 10 సబ్ పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో ఏ డేటాను లేదు. ఇంతకుముందు ఎలా రాశాను, ఇలా రాశాను, ఏఆర్ఆర్ ఈక్వల్ టు, దానిలో మనం డేటా ఇచ్చేసాము. ఇందులో ఇప్పుడేమో మనం జస్ట్ ఎంత మంది ఉండొచ్చు అనేది ఇస్తున్నాము. సో ఇప్పుడు దీనిలో డేటా యాడ్ చేయాలనుకో నువ్వు అయితే ఇండెక్స్ బేస్డ్ అయినా వెళ్ళొచ్చు. లైక్ ఇప్పుడు నాకు 5th ఇండెక్స్లో సమ్ వాల్యూ పెట్టాలని ఉంది, అప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ 5 ఈక్వల్ టు ఎంతో కొంత వాల్యూ ఇవ్వచ్చు. అలానే నాకు 9th ఇండెక్స్లో ఇవ్వాలని ఉంది, ఇస్తాను. ఇప్పుడు నేను ఈ అరేని ప్రింట్ చేయాలనుకో, అరేని మనం డైరెక్ట్గా ప్రింట్ చేయలేం, బికాస్ డైరెక్ట్గా ప్రింట్ చేస్తే అడ్రస్ ఆఫ్ దట్ వేరియబుల్ ప్రింట్ అయ్యింది.
ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనకి వాల్యూస్ ప్రింట్ అవ్వాలనుకో, మనం చూడాలనుకుంటుంటే వీ కెన్ యూజ్ ఎరేస్ క్లాస్లో toString అనే మెథడ్ ఉంది. దాన్ని వాడుకొని మనం రన్ చేస్తే నీకు ఇప్పుడు చూడు 10 బ్లాక్స్ క్రియేట్ అయిపోయినాయి. సో బై డిఫాల్ట్ 0 ఉంటాయి వాల్యూస్, ఏది లేకపోతే ఇంటిజర్ అదే కాబట్టి జీరోస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం 5th పొజిషన్లో 56 పెట్టాం కాబట్టి ఓన్లీ 5th ఇండెక్స్ 0 1 2 3 4 5th ఇండెక్స్లోనే నీకు 56 అనే వాల్యూ వెళ్ళింది. 9th ఇండెక్స్లో నీకు 45 వెళ్ళింది. అదే నేను ఇప్పుడు ఒకవేళ 11th ఇండెక్స్ దగ్గర పెడదాం అనుకుంటున్నాను అనుకో, ఈ అరే సైజ్ ఎంత 10 కదా, అంటే మ్యాక్సిమం ఇండెక్స్ వాల్యూ 9 ఉంటుంది. బట్ నేను ఇప్పుడు 11th ప్లేస్లో నేను ఏదో ఒక వాల్యూ పెట్టడానికి చూస్తుంటే మరి అక్కడ 11th స్పేస్ లేదు కదా ఇక్కడ మనకి. సో అందుకని మనం కోడ్ రన్ చేసినప్పుడు మనకు ఒక ఎక్సెప్షన్ వచ్చింది, కాల్డ్ యాజ్ ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అనే ఎక్సెప్షన్ వస్తుంది అనమాట. ఓకే. సో ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వచ్చింది అంటే మీనింగ్ మనం స్టోర్ చేయాలనుకునే ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ మన ఎరే సైజ్ కన్నా పెద్దగా ఉంది. ఏదైనా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో కనుక డేటా ఫిల్ చేయాలనుకుంటున్నావు అనుకో, ఇలా ఎంటీ స్పేసెస్లోని, అప్పుడు నువ్వు ఫర్ లూప్లో ఏదైనా లాజికల్ సీక్వెన్షియల్ డేటా నువ్వు కనుక పెట్టాలనుకుంటుంటే దెన్ వీ కెన్ గో ఫర్ లూప్ అనమాట. సో 0 నుండి స్టార్ట్ అవ్వాలి ఇండెక్స్, ఈ లెంత్ ఆఫ్ ద ఎరే వరకు ఇటరేట్ అవ్వాలి. దీనిలో మనం డేటా పెట్టుకోవాలంటే బేస్డ్ ఆన్ ఇండెక్స్. ఇప్పుడు నేను సమ్ ఆఫ్ స్క్వేర్స్ స్టోర్ చేయాలనుకుంటున్నాను అనుకో, స్క్వేర్ ఆఫ్ దట్ పర్టికులర్ ith వాల్యూ, అప్పుడు మనం ఇలా పెట్టుకోవచ్చు. అసైన్ అయిపోతే దాన్ని ప్రింట్ చేయాలి కదా. సో ఇప్పుడు మనకి ఇనిషియల్గా 0 ఉంది, 0 × 0 0. నెక్స్ట్ i++ అంటే 1 అయింది, 1 ఈజ్ లెస్ దాన్ లెంత్, 1 × 1 1. నెక్స్ట్ 2 అవుతుంది, 2 ఈజ్ లెస్ దాన్ లెంత్ సాటిస్ఫైడ్, 2 × 2 4. అలా అంటిల్ 9th ఇండెక్స్ వరకు అవుతుంది, లెస్ దాన్ పెట్టాం కాబట్టి. మనం దీన్ని ఇప్పుడు మనం తక్కువ స్టోరేజ్కి కూడా యూజ్ చేసేసుకోవచ్చు కదా, ఎక్కువ స్టోరేజ్కి అయితే మనం యూజ్ చేయలేం. కానీ తక్కువ స్టోరేజ్కి యూజ్ చేసుకోవచ్చు, కానీ నీకు వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటి, మెమరీ వేస్ట్ అయిపోయింది అంతే. సో దీనికి అడ్వాన్స్డ్గా నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కలెక్షన్స్ అని. సో అదేంటంటే తక్కువ ఉన్న పర్లే ఎక్కువ ఉన్న పర్లే, ఎంత వాడితే అంత మెమరీ క్రియేట్ అవుతుంది అనమాట డైనమిక్ కానీ. అది నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుంటాంలే. ఏమంటారు డైనమిక్? ఇప్పుడు దీన్ని స్టాటిక్ మెమరీ అలొకేషన్, లైక్ మనం ముందే సైజ్ చెప్పేస్తున్నాం, అంత క్రియేట్ అయిపోతుంది, ఇంకంతే మెమరీ ఉంటుంది. అదే మనకి రన్ టైంలో ఎప్పుడైనా ఒక న్యూ యూజర్ యాడ్ అవుతున్నా, లేకపోతే మనకి తీసేయాలన్న డేటా అండ్ లైక్ నెంబర్ ఆఫ్ సైజ్, మన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైజ్ మనం క్రియేట్ చేసుకోవాలంటే వీ విల్ గో ఫర్ కలెక్షన్స్. కలెక్షన్స్ ఆ కాన్సెప్ట్ పేరు కలెక్షన్స్. ఇప్పుడు దీని పేరు ఎరేస్ ఎలాగో దాని పేరు కలెక్షన్స్ అనమాట. సో కలెక్షన్స్ హెల్ప్ us టు గివ్ డైనమిక్ మెమరీ అలొకేషన్. అంటే రన్ టైంలో కూడా నువ్వు ఇప్పుడు మన ప్రాజెక్ట్లో రన్ అవుతూ ఉన్నప్పుడు కూడా మధ్యలో ఇంకో పర్సన్ యాడ్ అయినా కూడా మనం ఏమీ ఎక్కువ చేంజెస్ చెప్పలేదు, యూ కెన్ జస్ట్ యాడ్ దట్ పర్సన్ డీటెయిల్స్ అనమాట. దానిలో అయితే దీనిలో అయితే మనం సైజు మార్చాలి, పర్సన్ డీటెయిల్స్ యాడ్ చేయాలి, ప్రతిసారి సైజ్ మార్చి పర్సన్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. అక్కడ మన సైజ్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ కలెక్షన్స్. అది ఇప్పుడే కాదు, అది ఇంకొన్ని రోజులు ఆగిన తర్వాత చూపిస్తాను, 2-3 క్లాసెస్ తర్వాత. ఇక్కడ వరకు అర్థమైందా? ఓకే. ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే వీఆర్ ట్రైంగ్ టు లెర్న్ మెథడ్స్ ఇన్ జావా. ఓకే, మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ అంటే ఎందుకు వాడతాము అని అంటే, ఎప్పుడైనా ఒక లాజిక్ మల్టిపుల్ టైమ్స్ మనం యూజ్ చేసుకుంటున్నాము ఒక ప్రోగ్రాంలో అన్నప్పుడు సేమ్ స్టెప్స్ మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేయకుండా, మల్టిపుల్ టైమ్స్ సేమ్ లాజిక్ రాయకుండా ఒక్కసారి మనం ఆ లాజిక్ రాసుకొని కానీ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకుంటాం అనమాట. రీయూజ్ పర్పస్. బేసిక్గా మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ ఆర్ ఫర్ రీయూజబుల్ పర్పస్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఎడిషన్ క్యాలిక్యులేటర్లో నీకు ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ ఉంటాయి కదా. నువ్వు ఏ నెంబర్స్ ఇచ్చినా కూడా అది చేయాల్సిన ఆపరేషన్, నువ్వు ఎడిషన్ ఆపరేటర్ క్లిక్ చేస్తే అది ఎడిషనే చేయాలి, మల్టిప్లికేషన్ క్లిక్ చేస్తే మల్టిప్లికేషనే చేయాలి. ఇప్పుడు జావాలో ఇప్పటివరకు మనకున్న నాలెడ్జ్ ప్రకారం మనం చేయాలనుకో,
ఎడిషన్ ఇంట్ ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు 2 అని రాసి తర్వాత ఇంట్ టోటల్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇలా రాసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ టోటల్ని ప్రింట్ చేస్తాం. ఇదేంటి ఒక సెట్ ఆఫ్ డేటాకి. అదే నాకు ఇంకో సెట్ ఆఫ్ డేటా ఉందనుకో, నేను మళ్ళీ ఆ వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి. మళ్ళీ నేను ఇంటి టోటల్ 1 ఈక్వల్ టు సి ప్లస్ డి రాయాలి. మళ్ళీ దాన్ని కూడా మనం ప్రింట్ చేసుకోవాలి. ఇలా రాయడం వల్ల ఏమైపోతుంది, మనం చాలాసార్లు సేమ్ లాజిక్ని రాస్తున్నాం కదా. సో ఇప్పుడు ఏ ప్లస్ బి 2 టైమ్స్ రాస్తాం. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ గో ఫర్ మెథడ్స్. సో మెథడ్స్ ఎక్కడ రాస్తాము అంటే, ఇది క్లాస్ కదా, క్లాస్ లోపల మెయిన్ మెథడ్. ఈ మెయిన్ మెథడ్ బయట ఈ క్లాస్ లోపల, ఈ క్లాస్ దగ్గర కర్లీ బ్రేసెస్ లోపల ఈ మెయిన్ మెథడ్ బయట ఇక్కడ మనం రాసుకోవచ్చు అనమాట మెథడ్. సో మెథడ్స్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంట, యాక్సెస్ మోడిఫైయర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, రౌండ్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్, కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్. అండ్ ఇంకా మనం ఏమైనా డేటా పంపించాలంటే ఆ డేటా ఆర్గ్యుమెంట్స్ కూడా ఉంటాయి. దీని మీనింగ్ ఏంటంటే, నేను నీకు ఇంకా యాక్సెస్ మోడిఫైయర్స్ చెప్పలేదు, ఫ్యూచర్లో చెప్తాను. యాక్సెస్ మోడిఫైయర్ ఇప్పటి వరకు నీకు తెలిసిన యాక్సెస్ మోడిఫైయర్ ఏంటంటే పబ్లిక్ అంటే ఎవరైనా వాడుకోవచ్చు. సో ఇప్పుడు మనకు అది తెలుసు కాబట్టి ఇక్కడ మనం యాక్సెస్ మోడిఫైయర్ ప్లేస్లో పబ్లిక్ రాస్తున్నాం. రిటర్న్ టైప్ అంటే ఈ మెథడ్ మొత్తం లాజిక్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకు అవుట్పుట్లో ఏమి రిటర్న్ చేస్తుంది అనేది మనం ఇవ్వాలి. ఇప్పుడు మనం దేనికి రాద్దాం అనుకుంటున్నాం, ఎడిషన్కి కదా. సో 2 నెంబర్స్ యాడ్ చేసినప్పుడు వచ్చే అవుట్పుట్ కూడా ఏమవుతుంది, 2 ఇంటిజర్స్ యాడ్ చేస్తే ఇంటిజరే కదా వచ్చేది. సో అప్పుడు మన రిటర్న్ టైప్ ఇప్పుడు మనం రాసేది ఎడిషన్కి కాబట్టి పబ్లిక్ ఇంట్ ఎడిషన్. సో ఎడిషన్ మనం 2 నెంబర్స్కి చేద్దాం అనుకుంటున్నాం. ఏ 2 నెంబర్స్ ఇచ్చినా వాటికి ఎడిషన్ అవ్వాలి. సో ఎడిషన్ రాసిన తర్వాత ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ప్లేస్లో మనం 2 నెంబర్స్ని పంపిస్తున్నాం కాబట్టి ఇంట్ స్పేస్ ఏ కామా ఇంట్ స్పేస్ బి. ఇక్కడ వరకు ఈ లైన్ని వి కాల్ ఇట్ యాజ్ మెథడ్ డెఫినిషన్. వీఆర్ డిఫైనింగ్ అవర్ మెథడ్. ఈ మెథడ్ డెఫినిషన్ ఏం చెప్తుంది మనకి, ఈ మెథడ్ ఎవరైనా వాడుకోవచ్చు బికాస్ ఆఫ్ పబ్లిక్. అండ్ ఈ మెథడ్ చేసే ఆపరేషన్ ఏమో ఎడిషన్. ఇది ఎడిషన్ చేసి మనకు వచ్చే అవుట్పుట్ ఒక ఇంటిజర్ని ఇస్తుంది అని చెప్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం దీని లోపల ఏం చేయొచ్చు, మనకు ఇప్పుడు ఎడిషన్ కావాలంటే ఏ ప్లస్ బి చేయాలి కదా. సో ఇక్కడ రాసుకుందాం ఇంటూ టోటల్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాసాం. అంటే ఇప్పుడు మనం ఈ దీనిలో ఏ ప్లస్లో బి ప్లస్లో మనం ఏ వాల్యూ పంపిస్తే ఆ వాల్యూస్ వస్తే అది యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఫంక్షన్ అంతా అయిపోయింది. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, వీఆర్ రిటర్నింగ్ అన్ ఇంటిజర్. సో ఆ ఇంటిజర్ ఏంటి, ఇక్కడ మనం ఏ రిటర్న్ కావాలి అవుట్పుట్లో మనకి టోటల్ కదా. సో ఈ మెథడ్ లోపల లాస్ట్ స్టేట్మెంట్లో ఎప్పుడైతే ఇక్కడ ఏదైనా ఒక రిటర్న్ టైప్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ మెథడ్ క్లోజ్ అయ్యే దగ్గర పైన యూ హ్యావ్ టు రైట్ రిటర్న్ కీవర్డ్ అనమాట. రిటర్న్ ఏం రిటర్న్ చేస్తున్నామో ఆ వాల్యూని పంపించవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ మెథడ్ ఏం చేస్తుంది, మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పంపిస్తే అన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకొని అది ఎడిషన్ చేసి మనకి వచ్చిన టోటల్ని మనకు అవుట్పుట్ లాగా ఇస్తుంది. సో ఇక్కడ ఏమైందంటే ఈ మెథడ్ని మనం డిఫైన్ చేసాం. నేను ఇప్పుడు ప్రోగ్రామ్ ఒకసారి రన్ చేస్తాను చూడు, అవుట్పుట్లో మనకి ఏమీ రాదు. నేను రన్ చేస్తే నాకు అవుట్పుట్ బ్లాంక్గా ఉంది బికాస్ ఈ మెథడ్ని ప్రింట్ ఇవ్వలేదు కదా. ప్రింట్ ఇవ్వలేదు ఒక విషయము. అండ్ ప్రింట్ ఇవ్వడానికి కూడా ఈ మెథడ్ అనేది ఎక్కడుంది, మెయిన్ మెథడ్ బయట ఉంది, క్లాస్ లోపల ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రన్ చేయాలి అని అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మెమరీ అలొకేషన్ అనేది జరగాలి. సో మెమరీ అలొకేషన్ 2 వేస్లో జరుగుతుంది జావాలో. ఒకటి స్టాటిక్ కీవర్డ్ వాడడం వల్ల, రెండోది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం వల్ల. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే ఏంటో నెక్స్ట్ చెప్తాను. బట్ స్టాటిక్ కీవర్డ్ వాడడం వల్ల అంటే మన ఈ స్టాటిక్ అనే కీవర్డ్ ఏదైతే ఉందో ఈ రిటర్న్ టైప్ ముందు ఈ యాక్సెస్ మోడిఫైయర్ తర్వాత జస్ట్ స్టాటిక్ కీవర్డ్ పెట్టాలి. సో స్టాటిక్ కీవర్డ్ పెట్టగానే ఏమైందంటే మనం ఎప్పుడైతే కోడ్ కంట్రోల్ కొట్టి సేవ్ చేసేస్తావో యాజ్ సూన్ యాజ్ యూ సేవ్ ఇట్ నీకు ఒక బ్లాక్ అనేది మెమరీ అనేది క్రియేట్ అవుతుంది, ఒక సెల్ అనేది క్రియేట్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ రన్ చేసుకోవడానికి. ఓకే,
సో ప్రోగ్రామ్ రాయడానికి నీకు మెమరీ ఉంది కాబట్టి నువ్వు రన్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ వెళ్ళి ఆ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. అదే నేను అసలు ఇక్కడ స్టాటిక్ ఇవ్వలేదు, ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేయలేదు, ఇలా ఉందనుకో ఈ ప్రోగ్రామ్కి అసలు మెమరీ అనేది క్రియేట్ అవ్వదు అనమాట మన సిస్టంలోనే. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు వరకు కానీ ఇదేంటి, ఇక్కడ జస్ట్ మనం డిఫైన్ చేస్తాం. సో 2 థింగ్స్ ఉంటాయి. నువ్వు చిన్నప్పుడు కూడా వినుంటావు. డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అండ్ కాలింగ్ ఆఫ్ దట్ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ డిఫైన్ చేస్తాం కానీ దాన్ని మనం ఎక్కడ వాడుకోవట్లేదు. ఇప్పుడు ఈ డేటా ఇక్కడ 2 నెంబర్స్ వస్తాయి, ఆ వచ్చిన నెంబర్స్ని యాడ్ చేయమని చెప్తున్నాం కానీ ఆ 2 నెంబర్స్ ఏంటో మనం పంపించాలి కదా దానికి. సో ఇప్పుడు అది పంపించాలంటే దానికి వాల్యూస్ ఇవ్వాలి. సో దాని మెథడ్ని ఎలా కాల్ చేస్తాము అంటే, ఏదైనా ఒక ఫంక్షన్ ఎలా కాల్ చేయొచ్చు అంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్టాటిక్ మెథడ్ అంటే ఈ మెథడ్ డెఫినిషన్ లైన్లో నీకు స్టాటిక్ అనే కీవర్డ్ కనిపిస్తే నువ్వు ఆ మెథడ్ యొక్క పేరు ఏదైతే ఉందో దాన్ని ఈ మెయిన్ మెథడ్ లోపల డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. ఇలా రాసుకోవచ్చు ఎడిషన్. ఇక్కడ మనం 2 నెంబర్స్ పంపించాలని అనుకుంటున్నాం కాబట్టి 2 నెంబర్స్ ఏవైనా. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం దీన్ని ప్రింట్లో పెట్టేసుకుందాం డైరెక్ట్గా. system.out.println ఈ ఎడిషన్ ఆఫ్ 4,6. సో అప్పుడు ఏమైంది, ఈ ఎడిషన్ ఆఫ్ 4,6 వెళ్ళి కాల్ అవుతుంది. 4,6 ఇక్కడ 4a ప్లస్లోకి వెళ్తుంది, 6b ప్లస్లోకి వెళ్తుంది, 4 + 6 జరుగుతుంది, టోటల్కి వస్తుంది. ఆ టోటల్ మనకి ఇచ్చేస్తుంది. సో వచ్చింది కాబట్టి ఆ టోటల్ రిటర్న్లో మనకి ప్రింట్ అవుతుంది. డబుల్ బ్రాకెట్స్ ఇక్కడ ఓకే 4,6 కి బ్రాకెట్ ఉంది. ఓకే. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎలాంటి సింటాక్స్ ఉందో అలాంటి సింటాక్సే ఇక్కడ కాలింగ్లో మనం ఫాలో అవ్వాలన్నమాట. ఇక్కడ ఎడిషన్ రాసి 2 నెంబర్స్ రౌండ్ బ్రాకెట్ లోపల 2 నెంబర్లు ఉన్నాయి, ఎడిషన్ రౌండ్ బ్రాకెట్లో 2 నెంబర్లు ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు మనం సింపుల్ గా ఇందులో అడిషన్ ప్లేస్ లో ఏదైనా రాసుకోవచ్చు, సబ్ట్రాక్ట్, మల్టిప్లికేషన్, డివిజన్ ఏదైనా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇదే మెథడ్ నేను ఒక 10 టైమ్స్ 10 డిఫరెంట్ డేటాకి నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను అనుకో, నేనేం లాజిక్ మార్చక్కర్లేదు కదా. నేను జస్ట్ నాకు ఇన్పుట్స్ అనేటివి వాల్యూస్ చేంజ్ చేసుకుంటే అయిపోయింది. జస్ట్ మనం ఒకసారి మెథడ్ లాజిక్ని డిఫైన్ చేసాము, బట్ వీఆర్ రీయూజింగ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. సో ఎ మెథడ్ ఆర్ ఎ ఫంక్షన్ విల్ హెల్ప్ అస్ టు రీయూజ్ ద లాజిక్ మల్టిపుల్ టైమ్స్. సో ఇప్పుడు చూడు 4 + 6 10 అయింది, 45 + 6 51 అయింది, 63 + 4 67 అయింది. అలా మనం ఎన్ని కాంబినేషన్స్ కావాలంటే అన్ని కాంబినేషన్స్ చేసుకోవచ్చు విత్ సింగిల్ డిక్లరేషన్ ఆఫ్ ద మెథడ్. ఓకే. ఇప్పుడు ఇక్కడ రిటర్న్ టైప్ ఉంది కదా, ఇక్కడ ఇంట్ అని కనిపిస్తుంది. మరి మెయిన్ అనేది కూడా నేను ఎప్పుడు మెథడ్ అని అంటున్నాను కదా, కానీ మెయిన్ ముందు వాయిడ్ అని ఉంది ఇక్కడ. సో వాయిడ్ అని అంటే మీనింగ్ ఎంటీ అనమాట, అదేమి రిటర్న్ చేయదు అని మీనింగ్. ఇక్కడ వాయిడ్ లేదు కాబట్టి మనం రిటర్న్ రాస్తున్నాం కంపల్సరీగా. ఇప్పుడు ఇంకో మెథడ్ రాద్దాం, జస్ట్ టు సే హాయ్ అని రాద్దాము. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ సే హాయ్ అని రాశాను. ఫస్ట్ ఒక బ్లాంక్. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ కంపల్సరీ ఇవ్వాలని కాదు, మనకు అవసరం అయితే ఇస్తాము, లేకపోతే లేదనమాట ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ system.out.println అని శ్రీనివాసన్ రాశాను. ఓకే. సో ఇక్కడ మెథడ్ వాయిడ్ కాబట్టి నేను లాస్ట్ లైన్లో ఇక్కడ ఏది నేను రిటర్న్ అనే వర్డ్ రాయక్కర్లేదు. అదర్ దాన్ వాయిడ్ మనం ఏది ఇప్పుడు బూలియన్ రాయాలనుకో అప్పుడు రిటర్న్ ఇక్కడ ఏదైనా ఒక బూలియన్ వాల్యూ రిటర్న్ చేయాలి. ఇక్కడ స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగ్ వాల్యూ రిటర్న్ చేయాలి. అదే మనకి ఏది అక్కర్లేదు, జస్ట్ ఉన్న లాజిక్ ఎగ్జిక్యూట్ అయితే చాలు అని అనుకుంటే వాయిడ్ ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు నేను జస్ట్ సే హాయ్ని ఇక్కడ కాల్ చేస్తే సరిపోయింది, బికాజ్ నేను ఇక్కడ ఆల్రెడీ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాను కాబట్టి నేను ఇక్కడ రాయక్కర్లేదు మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్. ఓకే. సో ప్రింట్ అయిపోయింది. ఒకవేళ నీకు రిటర్న్ టైప్ ఉన్నప్పుడు కూడా నీకు ఇలా ప్రింట్ మళ్ళీ రాసుకోవాలని లేదు, ఇక్కడే రాసేసుకోవాలంటే ఇక్కడైనా రాసుకోవచ్చు. system.out.println టోటల్ అని ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ కింద ఏమి ఇవ్వాలి? అడిషన్
జస్ట్ మనం ఆ మెథడ్ని కాల్ చేస్తే సరిపోద్ది. మనం పైన ప్రింట్ అడిషన్. ఓకే. సో ఈ మెథడ్ పేరు ఎడిషన్ కదా, సో ఎడిషన్ యా. అని పిలిస్తే సరిపోద్ది అనమాట. సో ఇప్పుడు చూడు 2 సార్లు కూడా 10 వచ్చింది, హైయెస్ట్ మెసేజ్. సో ఈ ప్రింట్ ఎల్ఎన్ ఇక్కడ రాసేసుకుంటే మళ్ళీ లోపల రాయక్కర్లేదు. ఒకవేళ ఇక్కడ మనం ప్రింట్ ఎల్ఎన్ రాయలేదనుకో, రాయకపోతే దీనికి రిటర్న్ టైప్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ పెట్టుకోవచ్చు. బికాస్ ఆ రిటర్న్ ప్లేస్లో అది ఎప్పుడైతే మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుందంటే ఆ రిటర్న్ వాల్యూ ఏదైతే ఉందో అదే ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ రిటర్న్ ఏ రాశాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4+6 అయింది అనుకో, ఏ ఇక్కడ లాస్ట్లో ఏమవుతుంది, మనం రిటర్న్ ఏం చేస్తున్నాం, ఏ చేస్తున్నాం. సో ఏ ప్లేస్లో ఎంత ఉంది, 4 ఉంది కదా, నువ్వు ప్రింట్ చేసినప్పుడు 10 రాదు, 4 వస్తుంది. ఇక్కడ నువ్వు రిటర్న్ పక్కన ఏ వాల్యూ పెడుతున్నావో ఆ వాల్యూయే నీకు మెథడ్ అవుట్కమ్లో వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి టోటల్ కదా మనకు కావాల్సింది, అందుకని మనం ఇక్కడ రిటర్న్ టోటల్ రాసుకుంటున్నాము. ఓకే, అదే ఇప్పుడు నేను ఇది వాయిడ్ కదా, ఇది ఎంటీ కదా, సో ఎంటీలో అంటే ఏ వాల్యూ లేదు. సో నేను ఇక్కడ ఎంటీ మెథడ్కి వెన్ రిటర్న్ టైప్ వాయిడ్ ఉన్నప్పుడు ఆ మెథడ్ని నేను ప్రింట్ లోపల పెట్టలేను. పెడితే మనకు ఎర్రర్ వస్తుంది. చూడు ఇక్కడ పెడితే ఏమని వస్తుంది, ద మెథడ్ ప్రింట్ ఎల్ఎన్ బూలియన్ ఈజ్ ద టైప్ ప్రింట్ స్ట్రీమ్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ ఆర్గ్యుమెంట్స్ వాయిడ్. వాయిడ్ ఉన్న ఆర్గ్యుమెంట్స్కి ఇక్కడ ప్రింట్ చేయడానికి ఏం లేదు. సో మనం ఏం ప్రింట్ చేయలేము. ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ రిటర్న్ టైప్ మనం చేయగలుగుతాం. ఇప్పుడు ఇంకో మెథడ్, దీన్నే ఇంకోలా మోడిఫై చేద్దాం. ఇప్పుడు నీ పేరు ఎప్పుడు నువ్వే కాదు కదా, ఇప్పుడు నేనైనా వాడచ్చు, ఎవరైనా వాడచ్చు. సో వచ్చిన నేమ్ బట్టి మనకి హాయ్ రాయాలనుకుంటున్నాం అనుకో, అప్పుడు మనం ఈ మెథడ్ని ఎలా మార్చచ్చు, ఇక్కడ మనం ఒక నేమ్ పంపిస్తాము. సో మనం పంపించిన నేమ్ని ఈ హాయ్కి యాడ్ చేయాలి. సో యాడ్ చేయాలంటే స్ట్రింగ్ ప్లస్ వాడుకోవచ్చు మనం. ప్లస్ ఇస్ ఏ కంకాటినేషన్ ఆపరేటర్ టు కంబైన్ two strings. We can use plus operator which helps us in concatenating అనమాట. కంకాటినేషన్ అంటే నథింగ్ బట్ జాయిన్ చేయడం. సో హాయ్ ప్లస్ నేమ్ ఇక్కడ ఇచ్చాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది మెథడ్, ఒక నేమ్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఒక స్ట్రింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో వెన్ వీఆర్ కాలింగ్ ఆ బ్రాకెట్ లోపల మనం కూడా ఇక్కడ ఒక స్ట్రింగ్ని పంపించాలి, అందుకే ఎర్రర్ చూపిస్తుంది మనం పంపించలేదు కాబట్టి. సో ఇక్కడ ఏమంటుంది, సే హాయ్ స్ట్రింగ్ ఇన్ ద టైప్ డెమో శ్రీనివాస్ ఇస్ అప్లికబుల్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ 0 ఆర్గ్యుమెంట్స్. ఏ ఆర్గ్యుమెంట్ లేకపోతే తీసుకోదు. ఇక్కడ స్ట్రింగ్ ఇస్తాము అని డెఫినేషన్లో ఇచ్చాం కాబట్టి రౌండ్ బ్రాకెట్స్లో ఆర్గ్యుమెంట్స్లో ఇక్కడ మనం పంపించాలన్నమాట. సో ఎన్నైనా ఇచ్చుకోవచ్చు, ఇట్లా ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు చూడు, ఒకటేసారి లాజిక్ రాసాం, మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ చేసుకున్నాము. సో ఇవి స్టాటిక్ వాడుతున్నాం మెథడ్. సో స్టాటిక్ వాడుతున్నాం కాబట్టి అయితే మనం మెథడ్ పేరు డైరెక్ట్గా ఇక్కడ వాడేసుకోవచ్చు, లేకపోతే క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ అయినా వాడుకోవచ్చు. ఓకే whenever the method is static అప్పుడు మాత్రమే డైరెక్ట్గా మెథడ్ నేమ్ వాడుకోవచ్చు, లేకపోతే క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ వాడుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ స్టాటిక్ కీవర్డ్ లేకపోతే ఏంటి పరిస్థితి అది ఇప్పుడు చూద్దాము. బట్ ఇప్పుడు వరకు అర్థమైంది అసలు? అర్థమైంది. ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యావా, ఏమైనా డౌట్ ఉందా ఒకసారి చూసుకో, 2 seconds. ఓకే, ఇప్పుడు నేను ఇందాక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అరేస్ డాట్ టు స్ట్రింగ్ అని రాశాను కదా, ఇందాక అరేస్ రాసినప్పుడు అది అరేస్లో టు స్ట్రింగ్ రాసినప్పుడు ఇప్పుడు ఈ లైన్ మీనింగ్ చెప్పు, ఏమై ఉండొచ్చు? ఈ హైలైట్ చేసింది అరేస్ డాట్ టు స్ట్రింగ్ ఏఆర్ఆర్ అంటే ఏమై ఉండొచ్చు?
మెథడ్ క్లాస్. ఏది క్లాస్? అరే అరేస్ అనేది క్లాస్. క్లాస్ టూ దాంట్లో స్ట్రింగ్ మెథడ్ టూ మెథడ్ స్ట్రింగ్ అరే మెథడ్. ఆ 2 స్ట్రింగ్ మెథడ్లో ఏ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది అది? అరేస్ 1 2 3 అరే తీసుకుంటుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ హోంవర్క్ చేసినా కూడా నీకు కనిపిస్తుంది చూడు, అరేస్లో 2 స్ట్రింగ్ అనే మెథడ్ ఉంది. ఇప్పుడు మన ఇంటిజర్ అరే పాస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంటిజర్ అరే ఆర్గ్యుమెంట్స్ ఉంది. రేపు నేను ఇక్కడ స్ట్రింగ్ పంపిస్తే ఇక్కడ ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్ అరే ఆల్రెడీ రాసుకున్నారు వాళ్ళు ఆల్రెడీ. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది? పారామీటర్స్ ఇట్ యాక్సెప్ట్స్ అన్ అరే, ఇట్ రిటర్న్స్ ఏ స్ట్రింగ్ రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ అరే. ఓకే, అంటే ఇప్పుడు నేను అరే ఒక క్లాస్ అని నీకు అర్థమైంది, అరేస్ అనేది ఒక క్లాస్ అని అర్థమైంది, 2 స్ట్రింగ్ అనేది ఒక మెథడ్ అర్థమైంది, ఏఆర్ఆర్ అనేది ఆర్గ్యుమెంట్స్ అనేది నీకు అర్థమైంది. అయితే ఇప్పుడు ఈ 2 స్ట్రింగ్ అనే మెథడ్ ఒక స్టాటిక్ మెథడ్ అని నేను అంటున్నాను. సో ఒక మెథడ్ చూడగానే అది స్టాటిక్ మెథడ్ అని మనం ఎలా చెప్తాము అంటే, నువ్వు క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ ఇప్పుడు ఇలాగా డెమో శ్రీనివాస్ డాట్ సే హాయ్ ఎలా అయింది? డెమో శ్రీనివాస్ ఇస్ యువర్ క్లాస్ నేమ్, సే హాయ్ ఇస్ యువర్ మెథడ్. సో క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ని మనం పెడుతుంటే అప్పుడు మనకి ఇట్ ఈస్ అ స్టాటిక్ మెథడ్ అనే విషయం అర్థమైపోవాలి. సో ఇప్పుడు ఇది నిజంగా స్టాటిక్ ఉందో లేదో చూద్దాం. సో నీకు ఎప్పుడైనా జావాలో వాళ్ళు ఎలా రాశారు ఆ పర్టికులర్ కోడ్ అని చూడాలని అనుకుంటే నేను జస్ట్ రైట్ క్లిక్ చేసి గో టు డెఫినేషన్ అయినా వెళ్ళొచ్చు, ఓపెన్ డిక్లరేషన్ అయినా వెళ్ళొచ్చు, లేకపోతే కంట్రోల్ క్లిక్ అయినా కొట్టచ్చు దాని మీద. ఇప్పుడు చూడు 2 స్ట్రింగ్ మెథడ్కి స్టాటిక్ అనే కీవర్డ్ ఉంది. సో స్టాటిక్ అనే కీవర్డ్ ఉంది కాబట్టే మనకి క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ మనం పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు నేను స్టాటిక్ కీవర్డ్ తీసేస్తాను ఇక్కడ మనం రాసుకున్న కోడ్కి. చూడప్పుడు ఏమైతే కోడ్లో. సో స్టాటిక్ కీవర్డ్ తీస్తాను ఈ మెథడ్కి. యాజ్ సూన్ యాజ్ నేను స్టాటిక్ తీయగానే నాకు ఇక్కడ ఎర్రర్ వచ్చేసింది. ఇక్కడ ఏమంటుంది? కెనాట్ మేక్ ఏ స్టాటిక్ రిఫరెన్స్ టు ద నాన్ స్టాటిక్ మెథడ్ ఎడిషన్ అని అంటుంది. ఓకే, ఎందుకు? స్టాటిక్ అనే కీవర్డ్ ఏమో కోడ్ రాసిన వెంటనే సేవ్ చేయగానే మన సిస్టంలో మెమరీ అనేది క్రియేట్ చేసేస్తుంది. ఓకే, సో ఇక్కడ స్టాటిక్ ఉంది, దీనికి మెమరీ క్రియేట్ అయిపోయింది. దీనికి స్టాటిక్ ఉంది, మెమరీ క్రియేట్ అయిపోయింది. దీనికి మాత్రం అవ్వలేదు. సో ఒక మెమరీ ఉన్న దానిలో ఒక మెమరీ లేని దాన్ని మనం యాక్సెస్ చేయలేమంట. ఓకే, సో ఇప్పుడు మనం ఆ మెమరీని అలొకేట్ చేయడం కోసం ఏం చేయాలి అంటే అలాంటి కేసెస్లో వీ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ దట్ క్లాస్ అనమాట. సో ఆబ్జెక్ట్ సింటాక్స్ ఏంటంట? క్లాస్ నేమ్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ రౌండ్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్. సో ఈ క్లాస్ పేరేంటి? అడిషన్. క్లాస్ పేరు ఏదక్క? ఈ క్లాస్ పేరేంటి? స్టాటిక్ జావా డెమో శ్రీనివాస్. ఏదో ఒకటి ఫిక్స్ చేసి చెప్పు, ఏంటి క్లాస్ పేరు? డెమో శ్రీనివాస్. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం వినిన తర్వాత ఓకే ఫైన్. క్లాస్ పక్కన క్లాస్ నేమ్ అనమాట. సో డెమో శ్రీనివాస్ ఏదైనా ఒక వేరియబుల్ ఈక్వల్ టు న్యూ మళ్ళీ క్లాస్ నేమ్ రౌండ్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్. సో ఈ న్యూ కీవర్డ్ కూడా మెమరీ బ్లాక్ క్రియేట్ చేస్తుంది, స్టాటిక్ క్రియేట్ చేస్తుంది, న్యూ కూడా క్రియేట్ చేస్తుంది. స్టాటిక్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నా క్లాస్లో ఈ ఆబ్జెక్ట్కి వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి ఇక్కడ స్టాటిక్ పెడతాను. సో ఇప్పుడు నేను ఇక్కడ స్టాటిక్ ఈ 2 మెథడ్స్కి పెట్టాను, కానీ నేను ఎక్కడా కూడా ఎడిషన్ మెథడ్ని నేను వాడుకోవట్లేదు నా కోడ్లో. ఓన్లీ రాశాను కానీ నేను ఇంకా యూజ్ చేయాలనుకోవట్లేదు. ఓకే, సో నేను ఓన్లీ సే హాయ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. కానీ ఇక్కడ స్టాటిక్ ఉండడం వల్ల దీనికి మెమరీ అనేది క్రియేట్ అయిపోయింది. నేను వాడకుండా దీనికి అనవసరంగా మెమరీ క్రియేట్ చేశాను కదా. సో అప్పుడు వేస్ట్ అయిపోయింది. ఇది చిన్న ప్రోగ్రామ్ కాబట్టి మనకు అంత డిఫరెన్స్ తెలియదు ఈ అవుట్పుట్ ఎగ్జిక్యూషన్ టైంలోని. బట్ రేపు రియల్ టైంలో వెళ్ళినప్పుడు ఒక థౌజండ్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నప్పుడు
నీకు స్టాటిక్ అనవసరంగా పెడుతున్నప్పుడల్లా నీకు మెమరీ వేస్ట్ అయిపోయి పర్ఫార్మెన్స్ అనేది స్లో అయిపోయింది అప్లికేషన్కి. సో మనం ఎక్కువ స్పేసెస్ తీసుకుంటుంది కనుక స్పేస్ తీసుకుంటుంది. సో ద బెస్ట్ ప్రాక్టీస్ ఇస్ నాట్ టు యూజ్ స్టాటిక్ కీవర్డ్ వాడకుండా జస్ట్ పబ్లిక్ రిటర్న్ టైప్ యాక్సెస్ మాడిఫైయర్ రాయాలి. సో మరి అసలు మెమరీ లేదు కదా, మరి దాని మెమరీ ఇవ్వాలి కదా, ఓన్లీ మనకు అవసరం క్లాస్ ఉన్నప్పుడే నేమ్. తీసుకోవాలి. కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం వల్ల న్యూ కీవర్డ్ ఏం చేస్తుంది, మెమరీ క్రియేట్ చేస్తుంది ఓన్లీ ఫర్ ద మెథడ్స్ దట్ వీఆర్ కాలింగ్ అనమాట. సో ఇప్పుడు ఎలా కాల్ చేయొచ్చు అంటే ఈ వేరియబుల్ నేమ్ ఉందా, సో వేరియబుల్ నేమ్ డాట్ పెడితే మనకి క్లాస్లో ఉన్న మెథడ్ నేమ్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ నువ్వు చూడొచ్చు డెమో శ్రీనివాస్ ఇక్కడ ఉన్నాయి కదా, అవి ఈ క్లాస్లో మెథడ్స్. నీకు పక్కన ఇంకా ఇక్కడ ఆబ్జెక్ట్ అని వేరే క్లాస్ కనిపిస్తుంది కదా. సో జావాలో అన్నిటికన్నా హైయెస్ట్ టాప్ పేరెంట్ క్లాస్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ క్లాస్ అనమాట. సో మనం ఏ క్లాస్ క్రియేట్ చేస్తున్నా కూడా అవి ఇండైరెక్ట్గా ఆబ్జెక్ట్ యొక్క పిల్లల్లాగా ఉంటాయి అనమాట, చిల్డ్రన్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్లాస్. సో అందుకని మనకి చాలా చోట్ల నీకు ఆబ్జెక్ట్ అని కనిపిస్తుంది. ఈ కాన్సెప్ట్ నీకు ఊప్స్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. బట్ ఫర్ నౌ నువ్వు ఇప్పుడు నీకేం మెథడ్ కావాలో మనం అది కాల్ చేసుకోవాలి. నాకు ఎడిషన్ కదా కావాలి, సో వేరియబుల్ నేమ్ డాట్ ఎడిషన్. ఇక్కడ ఏదైనా వాల్యూ ఇచ్చుకోవచ్చు. ఓకే ఓకే ప్రింట్ చేసుకోవచ్చు. ఇందాకేమో క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ పెట్టాం ఇఫ్ ఇట్ ఈస్ స్టాటిక్, and if it is non-static we are creating object to that class and we are calling that method with the help of variable name dot class name, variable name dot method name. ఓకేనా? నువ్వు సబ్ట్రాక్షన్కి రాయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఇప్పుడు సే హాయ్ దగ్గర స్టాటిక్ తీసేసాము అండ్ రన్ చేసాం. ఇప్పుడు ఇది పైన మనకి ఇక్కడ పైన ఉన్న కొత్త ఆబ్జెక్ట్ తయారైంది కదా, ఓన్లీ అది మాత్రమే వచ్చుద్ది. ఇప్పుడు చూడు నేను స్టాటిక్ ఈ సెకండ్ దానికి కూడా తీస్తాను కదా, ఇప్పుడు తీసాను నాకు ఇక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ స్టాటిక్ తీసేస్తే నేను క్లాస్ నేమ్ వాడుకోలేను. సో క్లాస్కి ఒకసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే సరిపోద్ది. సో ఇక్కడ వేరియబుల్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఆల్రెడీ క్రియేట్ చేస్తాం కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ మనం దాన్ని ఇలా వేరియబుల్ మెథడ్ నేమ్గా మార్చుకోవచ్చు. ఓకే ఇప్పుడు పైన ఇప్పుడు ఇది సే హాయ్ పబ్లిక్ వాయిడ్ సే హాయ్ అది అలానే ఉంచి ఇక్కడ కింద మనము వేరియబుల్ డాట్ సే హాయ్ ఇప్పుడు ఈ రెండు ఇచ్చాం కదా, అది తీసేస్తే రన్ అవుద్దా? ఈ రెండు తీసామనుకో ఇది ఒక్కటే రన్ అవుద్ది కదా. ఇప్పుడు ఓన్లీ ఈ ఎడిషన్ మాత్రమే రన్ అవుతుంది, ఎందుకంటే మనం డిఫైన్ చేసాం కానీ మనం దాన్ని ఎక్కడ కాల్ చేయట్లేదు. సో మనం కాల్ చేయనప్పుడు మనకేమీ అవ్వదు అనమాట, రన్ అవ్వదు. ఓకే కానీ నువ్వు కాల్ చేయట్లేదని రన్ అవ్వట్లేదు కదా అని చెప్పి నువ్వు ఇక్కడ స్టాటిక్ పెట్టావు అనుకో, ఓకే నువ్వు స్టాటిక్ పెడితే నీకు మెమరీ క్రియేట్ అయిపోతే అది రన్ అవ్వదు. సో నువ్వు వాడుకోవట్లేదు కానీ మెమరీ పడుతున్నావు. సో నువ్వు స్టాటిక్ అనేది అసలు అవాయిడ్ చేసేయాలన్నమాట మనం. ఇందాక మీరు చెప్పింది అదే కదా, స్టాటిక్ అనేది పెట్టకుండా చేసుకోవాలి. ఎప్పుడైతే కంపల్సరీ అవసరం ఉంటుందో అప్పుడు స్టాటిక్ పెట్టేసుకుంటే అయిపోద్ది. మనం లేదు అని అంటే ఆబ్జెక్ట్ తో కాల్ చేసుకోవచ్చు. ఎస్ పర్ఫెక్ట్, క్లియరా కాన్సెప్ట్? ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఎందుకంటే మనం రియల్ టైంలో రాసేటప్పుడు చాలా మెథడ్స్ మనంతటా మన లాజిక్ రాయాలి. సో ఇప్పుడు నువ్వు ఈ బ్రౌజర్ ఓపెన్ చేసి క్లిక్ చేసి ఇదంతా చేసి క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి ఇదంతా నువ్వు టుగెదర్ ఒక సింగిల్ దానిలో రాయాలనుకుంటున్నావు అనుకో, అప్పుడు నీకు మెథడ్ రాయాలన్నమాట. లైక్ ఇప్పుడు ఫేస్బుక్లో ఫామ్ ఫిల్ చేయాలనుకో, నువ్వు ఫిల్ ఫామ్ అని ఒక మెథడ్ రాసుకొని దానిలో మనం సెలీనియంకి సంబంధించిన కోడ్ రాసుకుంటావు అనమాట. సో నీకు ఏది స్టాటిక్ ఏది నాన్ స్టాటిక్ని ఎలా కాల్ చేయాలి, స్టాటిక్ని ఎలా కాల్ చేయాలి, రిటర్న్ టైప్ ఎప్పుడు ఇవ్వచ్చు ఎప్పుడు ఇవ్వకూడదు, ఇవి నీకు తెలియాలన్నమాట. ఓకే ఓకే సో ఇక్కడ
వాయిడ్ చూపించాను కదా, ఒక స్ట్రింగ్ దీన్నే స్ట్రింగ్గా మారుస్తాను. సో రిటర్న్ చేసేటప్పుడు పైన ఇక్కడ స్ట్రింగ్ రిటర్న్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, మన అవుట్పుట్ కూడా ఒక స్ట్రింగ్ ఉండాలి. సో రిటర్న్ ఒక స్ట్రింగ్ని పంపిస్తున్నాను దానికి అవుట్కమ్లో. సో ఇప్పుడు మనకి దాది ప్రింట్ అవ్వాలంటే system.out.println వేరియబుల్ నేమ్ డాట్ say hi. రన్ చేస్తే ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను నీకు జస్ట్ మనం స్ట్రింగ్ మార్చడం అంతే. రిటర్న్ టైప్ అంటే ఇక్కడ స్ట్రింగ్ పెట్టాం కాబట్టి ఇక్కడ రిటర్న్ కీవర్డ్ యాడ్ చేసాను. సో ఎప్పుడైతే నీకు వాయిడ్ ఉండిద్దో అప్పుడు మాత్రమే నువ్వు రిటర్న్ పెట్టలేవు. రిమైనింగ్ అన్ని కేసెస్లో కూడా నువ్వు ఇక్కడ వాయిడ్ తప్ప ఇంకేం పెట్టినా సరే రిటర్న్ టైప్ నువ్వు ఇక్కడ ఏ డేటా టైప్ అయితే ఇస్తావో ఆ డేటా టైప్ వాల్యూ మనం రిటర్న్ ఇవ్వాలన్నమాట లాస్ట్లో. ఒక వాయిడ్కి మాత్రం మనం రిటర్న్ పెట్టుకోలేము. ఇక్కడ రిటర్న్ పెట్టకపోతే ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇక్కడ రిటర్న్ టైప్ ఇచ్చి నువ్వు రిటర్న్ చేయకపోతే నీకు ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇది మెథడ్స్. నెక్స్ట్ ఇంకోటి నీకు ఈజీ చెప్పాలి. స్టాటిక్ ఒకటేనా ఒక మెథడ్? స్టాటిక్ అనేది ఒక మెథడ్. స్టాటిక్ అనే కీవర్డ్ నీకు మెమరీ అలొకేషన్ కోసం మాత్రమే వాడుతున్నాం. మెథడ్స్ నువ్వు రిటర్న్ టైప్ బట్టి అండ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ బట్టి మారుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇప్పుడు ఇదే ప్రోగ్రాము నువ్వు దేనికి ప్రాక్టీస్ చేయాలంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 4 నెంబర్స్కి ప్రాక్టీస్ చేయాలి. మల్టిప్లికేషన్ ఆఫ్ 4 నెంబర్స్ అంటే ఏం చేస్తావు, ఇక్కడ మల్టిప్లికేషన్ పెడతావు 4 నెంబర్స్ కాబట్టి int a, int b, int c, int d టోటల్ ఈక్వల్ టు a into b into c into d. అంతే, రిటర్న్ టోటల్ అలా అది ఎలానో ఉంటుంది. అలా నువ్వు మల్టిప్లికేషన్కి రాయి. అంటే క్యాలిక్యులేటర్ అనే క్లాస్ క్రియేట్ చేసుకో. క్యాలిక్యులేటర్ అనే క్లాస్ క్రియేట్ చేసుకొని నీకు వచ్చిన మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నిటికీ మెథడ్స్ రాసి వితౌట్ స్టాటిక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, పర్సెంటైల్ అన్నీ. ఓకే, అదొకటి. నెక్స్ట్ కొంచెం ఈజీ చూద్దాం. స్ట్రింగ్ చూసిన తర్వాత దెన్ అగైన్ విల్ గో ఫర్ యాక్సెస్ మోడిఫైయర్స్ టుమారో. ఓకే, సో యాక్సెస్ మోడిఫైయర్ ఒక్క సెకండ్. ఇప్పుడు కొన్ని స్ట్రింగ్ ఆపరేషన్స్ చూద్దాం. సో స్ట్రింగ్ని ఎలా డిఫైన్ చేయాలి మనం? స్ట్రింగ్ str స్ట్రింగ్ ఎస్ క్యాపిటల్ స్మాల్ ఎలా రాయాలి? స్ట్రింగ్ క్యాపిటల్. స్ట్రింగ్ str ఈక్వల్ టు సమ్ వాల్యూ. ఓకే, ఇప్పుడు నేను ఈ నేమ్ని మొత్తం స్మాలర్ కేస్ లోవర్ కేస్లో ఇచ్చాను.
ఇప్పుడు నాకు ఈ వర్డ్ మొత్తం కూడా అప్పర్ కేస్లో కావాలి అవుట్పుట్లో. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే system.out.println ఈ స్ట్రింగ్ క్లాస్లో ఉన్న మెథడ్స్ అన్నీ మనం చూడాలనుకుంటే ఈ వేరియబుల్ నేమ్ డాట్ పెడితే వచ్చేస్తాం అన్నమాట. సో str డాట్ మనకి ఇక్కడ చాలా మెథడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా స్ట్రింగ్ క్లాస్లో ఉన్న మెథడ్స్ అనమాట. సో ఇందులో ఒక మెథడ్ ఉంది కాల్డ్ యాజ్ టు అప్పర్ కేస్. సో మనం దీన్ని ప్రింట్ చేస్తే క్యాపిటల్ లెటర్స్లో ప్రింట్ అవుతాయి. అలానే ఇప్పుడు నాకు ఈ స్ట్రింగ్లో ఏదైనా 5th పొజిషన్ దగ్గర ఉన్న క్యారెక్టర్ ఏంటో నాకు కావాలనుకో. సో ఇండెక్స్ అనేది ఎప్పుడు కూడా 0 నుండే స్టార్ట్ అయింది జావాలో కదా. సో ఇప్పుడు 0th ఇండెక్స్ దగ్గర ఎస్ ఉంది, ఆర్ 1 2 3 4 5 వి. సో ఇప్పుడు నాకు 5th పొజిషన్ దగ్గర క్యారెక్టర్ కావాలంటే క్యారెట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. సో దాన్ని మనం కాల్ చేస్తే మనకి 5th ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూ వస్తుంది. సో అన్ని అప్పర్ కేస్లో వచ్చినాయి ఇందాక పైన ఎందుకు 2 అప్పర్ కేస్ అప్పర్ కేస్. అలానే నువ్వు ఒకవేళ క్యాపిటల్లో ఉండి నువ్వు స్మాల్కి మార్చుకోవాలంటే 2 లోవర్ కేస్ కూడా ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ఇప్పుడు నీకు 2nd ఇండెక్స్ నుండి 5th ఇండెక్స్ సబ్ స్ట్రింగ్ అంటాం అనమాట. అంటే స్ట్రింగ్లోనే సబ్ పార్ట్. సో ఏదైనా ఒక తెలిసిన ఒక ఇండెక్స్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ తెలుసు అనుకో, ఎక్కడి నుండి ఎక్కడికి కావాలో లెటర్స్, అప్పుడు ఇలా ఇచ్చుకోవచ్చు 3, 6 అంటే అప్పుడు 3 నుండి 6 4 0 1 2 3 ఓకే. 3rd పొజిషన్, 4th పొజిషన్, 5th పొజిషన్ వరకే ప్రింట్ అయింది. ఎందుకు 6th పొజిషన్ ఇది ఎక్స్ప్లిసిట్ బౌండరీ అండ్ ఇంప్లిసిట్ బౌండరీ తెలుసా నీకు మ్యాథ్స్లో? లైక్ ఇలా ఉంటే ఎప్పుడైనా బ్రాకెట్స్లో ఇలా ఉందనుకో వాల్యూ, అంటే ఇది 2, 4, 5 4 వస్తాయి. అదే నీకు ఇలా ఉందనుకో 2, 5 నీకు 3, 4 వస్తుంది. బట్ ఇది ఎలా అంటే ఇలా ఊహించుకోవాలి నువ్వు 2, 5. సో లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇంక్లూజివ్, రైట్ సైడ్ ఉన్నది ఎక్స్క్లూజివ్ అనమాట. సో 3, 6 అంటే 0 1 2 3 3 ఈజ్ ఇంక్లూడెడ్. సో n వచ్చింది, 4 5 వచ్చింది, 6th ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. సో ఇప్పుడు మనం ఇక్కడ బ్రాకెట్ చేంజ్ చేసి వస్తుందా 6th వన్ కూడా? ఇక్కడ బ్రాకెట్ చేంజ్ చేయలేము. ఇది లైక్ మ్యాథ్స్ ఈ సబ్స్ట్రింగ్ మెథడ్ ఫంక్షనే అలా రాశారనమాట. లైక్ లాజిక్ రాయడమే రైట్ సైడ్ ఇచ్చిన లిమిట్ ఇంక్లూడ్ అవ్వదు అన్నట్టుగా అనమాట. ఓకే. ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ ఇంక్లూడ్ కాకుండా రావాలి అంటే అలా ఉంటుంది. అప్పుడు మనం 4 5 6 అంటే సబ్స్ట్రింగ్ యూజ్ చేసినందుకు మనకు లాస్ట్ వాల్యూ వస్తలేదు. లైక్ 3 to 6 ఇచ్చినప్పుడు 6th వాల్యూ రాకుండా రిమైనింగ్ ముందు మాత్రమే వచ్చాయి కదా. మనకు కావాలనుకోవాలి మనం జస్ట్ ఇండెక్స్ మార్చుకోవడమే తప్ప ఇంకో వే లేదు. ఇంకో సబ్ లేదైతే. ఇంకో సబ్ ఎలా ఉందంటే ఓన్లీ నీకు స్టార్టింగ్ ఇండెక్స్ తెలిసి, అంటే లైక్ ఇప్పుడు 4th నుండి రిమైనింగ్ అంతా ఆ స్ట్రింగ్లో ఇంకెంత లెంత్ ఉంటే అంత లెంత్ మనకి ప్రింట్ అవ్వాలనుకో, అప్పుడు ఓన్లీ సింగిల్ స్టార్టింగ్ ఇండెక్స్ మాత్రమే ఇవ్వచ్చు అనమాట. ఓకే. లేకపోతే మనకి బిట్వీన్ స్ట్రింగ్ కావాలంటే మనకి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఇవ్వచ్చు. ఓకే, అదొకటి. ఇప్పుడు నాకు నీ ప్లేస్లో నీ నేమ్లో నీ నేమ్ మారుతాను, నీ నేమ్ అన్నిసార్లు దాని డ్యామేజ్. ఇప్పుడు ఆటోమేషన్ అనే వర్డ్ ఉందనుకో. సో ఇప్పుడు ఈ ఆటోమేషన్ అనే వర్డ్లో ఏ ఉన్న చోటల్లా నాకు కే రీప్లేస్ అవ్వాలనుకో. ఓకే. సో అప్పుడు నాకు ఇక్కడ రీప్లేస్ ఆల్ అని ఒక మెథడ్ ఉందన్నమాట. సో రీప్లేస్ ఆల్ ఏం రీప్లేస్ చేద్దాం, ఏని కేతో రీప్లేస్ చేద్దాం. సో ఏ ఎక్కడెక్కడ ఉంటుందో అది రీప్లేస్ అయిపోతుంది. ఇది స్ట్రింగ్ లానే ఇవ్వాలి, క్యారెక్టర్ లా కాదు. ఓకే. సో ఏ ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ కే వెళ్ళిపోద్ది అనమాట. ఓకే.
ఇప్పుడు నువ్వు 2 స్ట్రింగ్స్ని యాడ్ చేయాలనుకుంటున్నావు అనుకో. ఇప్పుడు ఇక్కడ ఆటోమేషన్ స్ట్రింగ్ 1 ఉంది ఎస్టీఆర్, స్ట్రింగ్ STR2 ఏమో టెస్టింగ్ అని ఉంది. ఈ రెండింటిని ఓకే. మనకి కలిపి అవుట్పుట్లో రావాలనుకో ఏం చేయొచ్చు మనం? ఏం చేయొచ్చు? STR2 STR ప్లస్ STR2 ఇవ్వాలి. ఇందాక మనం హాయ్ ప్లస్ నేమ్ అని ఇచ్చాం కదా. ఎస్ ఎస్. సో అలా 2 స్ట్రింగ్స్ని ఎప్పుడైనా కలపాలంటే ఎడిషన్ ఆపరేటర్ వాడాలన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని వాడితే ఇలా వచ్చింది కదా. ఇప్పుడు కలిసి వచ్చింది, మనకి మధ్యలో స్పేస్ కూడా కావాలి కదా. సో ఆటోమేషన్ ప్లస్ మనకు కావాల్సిన స్పేస్ ఇదొక స్ట్రింగ్ ప్లస్ థర్డ్ స్ట్రింగ్. సో ఇదేమో ఆటోమేషన్, దాన్ని ఇంకో స్ట్రింగ్తో స్పేస్ యాడ్ చేస్తున్నాం ఒక స్ట్రింగ్లో. నెక్స్ట్ నీకు దీన్ని యాడ్ చేస్తున్నాం. ఓకే. సో ఎప్పుడైనా 2 స్ట్రింగ్స్ని కలపడాన్ని ఏమంటామంటే వి కాల్ దిస్ as కంకాటినేషన్. ఓకే. సో ఈ కంకాటినేషన్ని 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి ఇలా ప్లస్ వాడైనా చేయొచ్చు. ఇలా ప్లస్ వాడడం ఇష్టం లేదనుకో, డాట్ STRలోనే ఆ స్ట్రింగ్లోనే ఒక మెథడ్ ఉంది కంకాట్. సో కంకాట్ ఇక్కడ ఏంటి మనకి స్పేస్ కావాలి కదా. సో పేరు కంకాట్ వాడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా 2 స్ట్రింగ్స్ ఈక్వలా కాదా చూడాలనుకుంటున్నాం అనుకో. ఇప్పుడు ఈ 2 ఈక్వలా కాదా అని చెక్ చేయాలనుకుంటున్నాం అనుకో, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే STR డబుల్ ఈక్వల్స్ STR2. సో జావాలో డబుల్ ఈక్వల్స్ ఈజ్ ఫర్ కంపారిజన్ అండ్ సింగిల్ ఈక్వల్స్ ఏమంటాం మనం దీన్ని? సింగిల్ ఈక్వల్స్. ఏ ఆపరేటర్? అది ఇంటీజర్స్ ఎందుకు వచ్చింది శ్రీనివాస్? ఈక్వల్ టు అన్నప్పుడు మనకు ఆ ఈక్వల్ టు ఏం చేస్తుంది? 1ని తీసుకో, లైక్ ఇప్పుడు నెంబర్స్ దాన్ని యాడ్ చేయడం టైప్. ఈ లైన్లో ఈ పర్టికులర్ 13th లైన్లో ఈ ఈక్వల్ టు ఏం చేస్తుంది చెప్పు. అసైన్ చేసినట్టు స్ట్రింగ్కి కదా. అప్పుడు ఆ ఈక్వల్ టు పేరు ఏమై ఉండొచ్చు? అసైన్మెంట్ ఆపరేటర్ కదా. సో సింగిల్ ఈక్వల్ టు ఇస్ అన్ అసైన్మెంట్ ఆపరేటర్, వేరాస్ డబుల్ ఈక్వల్స్ ఇస్ అ కంపారిజన్ ఆపరేటర్. ఓకే. ఇదొకటి. కానీ ఇప్పుడు నీకు స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ కదా. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ రన్ చేసి చూద్దాం మనకి ఏమొచ్చింది అవుట్పుట్. ఆ 2 స్ట్రింగ్స్ ఈక్వల్ అని వచ్చింది. సో ఇక్కడ ఆటోమేషన్ అనే ఉంది, ఇక్కడ ఆటోమేషన్ అనే ఉంది. ఇప్పుడు స్ట్రింగ్ 3 తీసుకుందాం ఇంకోటి. దీనిలో కూడా ఆటోమేషన్ అనే వేస్తున్నాను, కానీ స్పెల్లింగ్ కేస్ మారుతుంది. ఓకే. ఇప్పుడు కనుక మనం అయితే ఈ స్ట్రింగ్ని డబుల్ ఈక్వల్స్తో కాకుండా ఇంకోలా కూడా మనం కంపేర్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఈక్వల్స్ మెథడ్ అనమాట. సో STR ఈక్వల్ టు STR2 చేసామనుకో. సో ఈ 2 ఆటోమేషన్ రన్ చేసినప్పుడు మనకి ట్రూనే వచ్చింది. కానీ ఇప్పుడు STR3ని మనం చేస్తున్నాం అనుకో, ఫాల్స్ వస్తుంది బికాస్ కేస్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి. బట్ మనకి మూడు కూడా ఈక్వలైజ్ చేయొచ్చు. 3 చేయలే, 3 చేయడానికి రాదు. ఏదైనా 2 చేయగలం. ఇప్పుడు ఈ రెండిట్లో లైక్ ఈ థర్డ్ STR3లో ఆటోమేషన్లో కేస్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఫాల్స్ వచ్చింది కదా. బట్ మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేస్ జస్ట్ ఏ ప్లేస్లో ఏ యూ ప్లేస్లో యూ అలా ఉందా లేదా అని చూడాలనుకుంటున్నాం అనుకో. అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ డాట్ ఈక్వల్స్ మనకి డాట్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ అని ఒక మెథడ్ ఉంది. సో ఇగ్నోర్ కేస్ మీన్స్ ఇట్ ఈస్ ఇగ్నోరింగ్ ద టైప్ ఆఫ్ కేస్ వెదర్ ఇట్ ఈస్ అన్ అప్పర్ కేస్ ఆర్ లోవర్ కేస్. సో ట్రూ వస్తుంది అనమాట ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ వాడితే. ఇక్కడి వరకు అర్థమైందా? ఇప్పుడు ఏం చేద్దామంటే నీకు స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ అని తెలుసు కదా. సో క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు కదా మెథడ్స్ని కాల్ చేయాలంటే. ఇందాకే నేర్చుకున్నాం కదా.
సో స్ట్రింగ్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. న్యూ స్ట్రింగ్ రౌండ్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్. ఏం చేద్దామంటే ఈ రౌండ్ బ్రాకెట్ లోపల కూడా మనం స్ట్రింగ్ని పంపించవచ్చు అంట. ఇది కూడా వన్ వే టు డిఫైన్ అ స్ట్రింగ్. ఓకే, ఇలా కూడా మనం స్ట్రింగ్ని డిక్లేర్ చేయొచ్చు. అయితే ఈక్వల్స్ str4 వస్తుంది. సో ఇది ఆటోమేషనే, ఇది ఆటోమేషనే. సో రెండు సేమే ఉన్నాయి. దీన్ని రన్ చేస్తే ఈక్వల్స్ మెథడ్ వాడు రన్ చేస్తే మనకి ట్రూ వచ్చింది. కానీ system.out.println STRని str4తో చేస్తున్నప్పుడు మనకి డబుల్ ఈక్వల్స్ వాడితేనేమో ఫాల్స్ వస్తుంది. సేమ్ వాల్యూ STR అండ్ str4. కానీ ఈక్వల్స్ వాడుతున్నప్పుడు ట్రూ వస్తుంది, డబుల్ ఈక్వల్స్ వాడితే ఫాల్స్ వస్తుంది. ఇది వెరీ ఫ్రీక్వెంట్గా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఎందుకు వస్తుంది అని అడుగుతారు, లేకపోతే వాట్ విల్ బి ద అవుట్పుట్ అని అడుగుతారు. సో ఎందుకు వస్తుంది ఫాల్స్ అని అంటే, ఈక్వల్స్ మెథడ్ ఏమో ఈ రెండు వాల్యూస్ మ్యాచ్ అవుతున్నాయా లేదా వరకే చూస్తుంది. ఏ ప్లేస్లో ఏ ఉందా, యూ ప్లేస్లో యూ ఉందా అదే చూస్తుంది. బట్ ఎప్పుడైతే డబుల్ ఈక్వల్స్ ఉందో ఇది దాని యొక్క మెమరీ లొకేషన్ని కంపేర్ చేస్తుంది అనమాట. సో జావాలో ఏమైందంట, నార్మల్గా ఎప్పుడైనా నువ్వు ఇలాగ స్ట్రింగ్ STRకి ఆటోమేషనే, 2కి ఆటోమేషనే, 3కి కూడా ఆటోమేషనే ఉందనుకో, అప్పుడు అది ఏం చేస్తుందంటే మన కోడ్లోని ఇది చూడు ఏం చేస్తుందంటే ఒక స్ట్రింగ్ లిటరల్ పూల్ అని ఒక లొకేషన్ ఉండేది మన సిస్టంలోనే. ఆ లొకేషన్లో ఎప్పుడైతే ఒక వర్డ్ దానికి స్ట్రింగ్ వచ్చిందో ఫస్ట్ దాన్ని ఒక సెల్లో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఎప్పుడైనా సరే ఆటోమేషన్ అనే వర్డ్ నేను ఏ వేరియబుల్లో అయినా డిక్లేర్ చేయను. నేను సేమ్ వర్డ్ ఉన్నప్పుడు నేను ఇంకో సెల్ వేస్ట్ చేయను, ఇంకో బ్లాక్ క్రియేట్ చేసి దానికి ఆటోమేషన్ అని పెట్టి దీనికి str1 అని ఇక్కడ నేను పెట్టను. ఇలా చేయడం వల్ల నాకు ఏమవుతుంది, ఈ సేమ్ వాల్యూకి నేను డూప్లికేట్ చేస్తున్నాను కదా, మెమరీ వేస్ట్ చేసేస్తున్నాను కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ స్ట్రింగ్లో ఏం చేశారంటే ఒక లిటరల్ పూల్, ఒక పూల్ని క్రియేట్ చేశారు, ఒక పూల్ ఆఫ్ మెమరీ. ఆ మెమరీలో ఏమవుతుందంటే ఎప్పుడైతే సేమ్ వర్డ్ ఉంటుందో దానికి మళ్ళీ మెమరీ క్రియేట్ చేయకుండా జస్ట్ ఈ వేరియబుల్ని ఈ అడ్రస్కి పాయింట్ చేస్తున్నారు. సో నీకు ఎప్పుడైతే నీకు ఆటోమేషన్ కావాలని నువ్వు STRతో కాల్ చేసినప్పుడు కూడా ఇక్కడ నుండే వాల్యూ తెస్తుంది, str1 అని కాల్ చేసినప్పుడు కూడా ఈ అడ్రస్ నుండే మనకి వాల్యూని తెస్తుంది అనమాట. బట్ ఎప్పుడైతే నువ్వు న్యూ కీవర్డ్ వాడావో, న్యూ కీవర్డ్ వాడి మనం క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం వల్ల మనం క్రియేట్ చేసాము ఒక స్ట్రింగ్ని. సో నీకేం చెప్పాను ఇందాక, న్యూ కీవర్డ్ అలొకేట్స్ మెమరీ. సో బికాస్ ఆఫ్ దిస్ న్యూ కీవర్డ్ ఇది ఆల్రెడీ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఇది స్ట్రింగ్ లిటిల్ పూల్లో కాకుండా ఇంకో మెమరీ క్రియేట్ చేస్తుంది. సో బికాస్ ఇట్ ఈస్ క్రియేటింగ్ దట్ మెమరీ, దాని అడ్రస్ వేరుండిద్ది కదా కొత్త మెమరీ కాబట్టి. సో దీనికి 1002 ఉందనుకుందాం. str4 ఆటోమేషన్ అనే వాల్యూ ఉంది. ఓకే, సో ఇప్పుడు str4 ఈవెన్ దో ఇట్ ఈస్ హ్యావింగ్ ఆటోమేషన్ కీవర్డ్, దాని అడ్రస్ ఏమో 1002, దీని అడ్రస్ ఏమో 1001. ఓకే, సో ఇప్పుడు మనం డబుల్ ఈక్వల్స్ ఏమో అడ్రస్ని కంపేర్ చేస్తుంది. ఇక్కడ చూసినప్పుడు STR అని str2 మనం ఏం న్యూ కీవర్డ్ వాడలేదు కాబట్టి ఈ రెండు బిలాంగ్స్ టు సేమ్ మెమరీ, ఒకసారి క్రియేట్ చేసి సేమ్ దగ్గర పాయింట్ చేస్తుంది. సో అందుకని మనం ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు ఏమో ట్రూయే వచ్చింది ఈ డబుల్ ఈక్వల్స్కి. ఈ ఈక్వల్స్కి ఏమో సంబంధం లేదు మెమరీతో, రెండు సేమ్ ఉంటే చాలు. సో అందుకే ట్రూ వచ్చింది. బట్ ఈ థర్డ్ దానికి ఇట్ ఈస్ కంపేరింగ్ అడ్రస్ కదా ఈ డబుల్ ఈక్వల్స్ అంటే. బట్ బికాస్ దిస్ str4 ఈజ్ యూజింగ్ న్యూ కీవర్డ్, దీనికి కొత్త మెమరీ లొకేషన్ క్రియేట్ అవ్వడం వల్ల ఈ రెండు యొక్క మెమరీ అడ్రస్లు మ్యాచ్ అవ్వట్లేదు. సో మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి మనకి ఫాల్స్ వచ్చింది, ఈవెన్ దో దోస్ బోత్ ఆర్ సేమ్ వర్డ్స్. ఓకే, అది
ఇది చాలా సార్లు అడుగుతారనమాట. ఇలా 3 ఈ 3 స్ట్రింగ్స్ ఇస్తారు. ఇచ్చేసి ఇలా కంపారిజన్ రాసి అవుట్‌పుట్ ఏంటి గెస్ చేయమని అడుగుతారనమాట. దీన్ని పోలింగ్ అంటారా అక్క ఇప్పుడు? ఇది పోలింగ్ కాదు. ఇట్స్ జస్ట్ కంపారిజన్ అంతే. ఓకే. ఇందాక మీరు పోలింగ్ అన్నారు చూడండి. అదొకసారి మళ్ళీ చెప్పండి అక్క. అహా! పూల్ మెమరీ పూల్ అడ్రస్ స్టేట్ పేరు లైక్ ఇలా ఎప్పుడైతే ఒకటే వాల్యూని మల్టిపుల్ వేరియబుల్స్ ఒక లొకేషన్లో మనం పాయింట్ చేస్తుంది మన సిస్టంలో, దాన్ని స్ట్రింగ్ ఎస్పెషల్లీ స్ట్రింగ్స్లో అయినప్పుడు దాన్ని మనం స్ట్రింగ్ లిటరల్ పూల్ అని అంటాం. ఈ ప్లేస్ని లిటరల్ పూల్ బేసిక్గా అడ్రస్ లిటరల్స్ ఒక్కటే అంటే ఉంటది, కాకపోతే వేరియబుల్స్ డిఫరెంట్. ఎన్నిసార్లు సేమ్ వాల్యూ ఉన్న వేరియబుల్స్ ఉంటే కొత్త క్రియేట్ చేయకుండా ఆ వేరియబుల్ని ఇక్కడ పాయింట్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఆడ మనం న్యూ పెట్టినాం కనుక కొత్త మెమరీ అనేది క్రియేట్ అయింది కనుక మనకు ఫాల్స్ వచ్చింది. అవును. సో అదే మెమరీ లొకేషన్ లో లేని స్ట్రింగ్ కనుక అంతేనా? అవును, బికాస్ ఈ డబుల్ ఈక్వల్స్ అనేది మెమరీని కంపేర్ చేస్తుంది కాబట్టి. పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం